భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహం కార్యక్రమానికి స్వాగతం. ఒక్కోసారి పుణ్యం కోసం చేసే దానం దోషంగా మారుతుందని మన పెద్దలు చెబుతుంటారు. ఏ వేళలో అయినా ఎవరికైనా పాలు, పెరుగు లేదా ఉప్పు అప్పుగా ఇవ్వవచ్చా? అలాగే చిరిగిన బట్టలు దానం చేస్తే దరిద్రం వస్తుందా? వంటి సందేహాలు చాలామందికి కలుగుతుంటాయి. అసలు మన సనాతన ధర్మంలో దానం అనే పదానికి చాలా గొప్ప విలువ ఉంది. ఉన్నంతలో ఇతరులకు పెట్టడం వలన పుణ్యం వస్తుందని మనందరికీ తెలుసు. కానీ మన పెద్దలు కొన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. సాయంత్రం పూట పాలు బయటికి వెళ్ళకూడదు, ఉప్పు అప్పు ఇవ్వకూడదు అని అంటుంటారు. ఎందుకు? పుణ్యం కోసం చేసే పని పాపం ఎలా అవుతుంది? చిరిగిన బట్టలు దానం చేస్తే నిజంగానే దరిద్రం వస్తుందా? ఇలాంటి ఆసక్తికరమైన ధర్మ సందేహాల గురించి ఈరోజు మనం క్షుణ్ణంగా చర్చించుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో దానం చేసేటప్పుడు మనం తెలియక చేసే ఈ 3 పెద్ద తప్పుల గురించి చెప్పబోతున్నాను. చాలామంది ఇళ్లలో సాయంత్రం దీపం పెట్టే సమయంలో పొరుగువారు వచ్చి కొంచెం పాలు లేదా పెరుగు అడిగితే ఇప్పుడు ఇవ్వకూడదు అని మొహమాట పడకుండా చెబుతుంటారు. దీని వెనుక ఉన్న కారణాలేమిటో తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం సూర్యాస్తమయం అయ్యే సమయాన్ని ప్రదోషకాలం అంటారు. ఈ సమయంలో లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని నమ్మకం. పాలు, పెరుగు, ఉప్పు ఈ 3 కూడా క్షీరసాగర మథనం నుండి పుట్టిన లక్ష్మీదేవి అంశలే. పాలు స్వచ్ఛతకు, పెరుగు సంపూర్ణత్వానికి, ఉప్పు రుచితో పాటు ఐశ్వర్యానికి ప్రతీకలుగా చెబుతుంటారు. కనుక ఇంట్లోకి లక్ష్మి వచ్చే సమయంలో మన ఇంట్లో ఉన్న లక్ష్మిని బయట వ్యక్తుల చేతికి ఇవ్వడం అంటే వచ్చిన లక్ష్మీదేవిని వెనక్కి పంపడమే అని పెద్దల నమ్మకం. అలాగే జ్యోతిష శాస్త్రం ప్రకారం పాలు చంద్రుడికి, పెరుగు శుక్రుడికి సంబంధించిన వస్తువులు. ఈ 2 గ్రహాలు మన మనస్సుకి, విలాసాలకు, సంపదకు కారకులు. సాయంత్రం వేళ వీటిని ఇతరులకు అప్పుగా ఇవ్వడం వల్ల మన జాతకంలో ఈ గ్రహాల బలం తగ్గుతుందని, తద్వారా మానసిక అశాంతి లేదా ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది. అలాగే మరో అంశం, చిరిగిన బట్టలు దానం చేస్తే ఏమవుతుంది అంటుంటారు. ఇది చాలా మంది చేసే అతి పెద్ద పొరపాటు. దరిద్రాన్ని ఆహ్వానించినట్లే అవుతుంది. ఇంట్లో వాడలేని బట్టలు, చిరిగిపోయిన వస్త్రాలు దానం చేయడం వల్ల పుణ్యం వస్తుందని అనుకుంటారు. కానీ ఇది శాస్త్ర విరుద్ధం. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ సాత్విక దానం గురించి చెబుతారు. ఎదుటి వారికి అవసరమైనది, వారికి గౌరవాన్ని ఇచ్చేది మాత్రమే దానం చేయాలి. కానీ చిరిగిన బట్టలు ఇవ్వడం అంటే అవతలి వ్యక్తి దరిద్రాన్ని మనం హేళన చేసినట్లే అవుతుంది. మీరు ఇచ్చే వస్త్రం అవతలి వ్యక్తి గౌరవాన్ని కాపాడాలి తప్ప అతన్ని అవమానించేలా ఉండకూడదు. చిరిగిన వస్త్రాలు అలక్ష్మి అంటే జ్యేష్ఠాదేవికి నివాస స్థానాలు. అలాంటి వాటిని దానం చేయటం వల్ల దానం చేసే వ్యక్తికి, తీసుకునే వ్యక్తికి కూడా అరిష్టమే జరుగుతుంది. ఒకవేళ బట్టలు పాతవైనా బాగుంటే వాటిని శుభ్రంగా ఉతికి వీలైతే ఇస్త్రీ చేసి ఇవ్వండి. అది మీకు అనంతమైన పుణ్యాన్ని ఇస్తుంది. మరీ చిరిగిపోతే వాటిని కర్చీఫ్ లాగానో లేదా క్లీనింగ్కో వాడుకోండి తప్ప దానంగా మాత్రం ఇవ్వకండి. అసలు దానం అనేది 3 రకాలుగా ఉంటుంది. అవి కూడా ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మొదటిది, ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా సరైన సమయంలో అర్హుడైన వ్యక్తికి ఇచ్చేది సాత్విక దానం. ఇది దానంలోకెల్లా ఉత్తమమైంది. అలాగే రెండోది, పేరు కోసం, ఫేమస్ అవ్వడం కోసం లేదా ఏదైనా లాభం ఆశించి చేసేది రాజస దానం. దీనివల్ల ఫలితం చాలా తక్కువగా ఉంటుంది. ఇక చివరగా మూడోది, ఇష్టం లేకుండా తృణీకార భావంతో అనర్హులకు ఇచ్చేది తామస దానం. దీని వలన పుణ్యం లభించకపోగా పాపాన్ని కూడా తెచ్చిపెడుతుంది. ఇలా మనం చేసే చిన్న చిన్న పనులే మన జీవితంలో పెద్ద మార్పులు తెస్తాయి. దానం చేయటం గొప్ప విషయమే, కానీ అది శాస్త్రబద్ధంగా ఎదుటి వారిని గౌరవించే విధంగా ఉండాలి. సాయంత్రం వేళ పాలు, ఉప్పు ఇవ్వకపోవడం అనేది కేవలం ఒక నమ్మకం మాత్రమే కాదు, మన ఇంటి సంపదను కాపాడుకునే ఒక సంప్రదాయం. మీకు కూడా ఇలాంటి సందేహాలు ఏవైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.